హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్స్పెక్టర్ సీసీటీవీ ఫుటేజ్లో బాబ్జీని చూసిన తర్వాత వెంటనే అమర్కి ఫోన్ చేసి, సార్, మీరు వెతుకుతున్న బాబ్జీ సీసీటీవీ ఫుటేజ్లో నాకు కనిపించాడు సార్, నా కళ్ళ ముందే ఉన్నాడు, ఇప్పుడే మేము వెళ్ళి వాడిని పట్టుకోమని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్, వద్దు ఇన్స్పెక్టర్, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నాను, మీరు కనుక పెట్రోలింగ్ టీంతో అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మళ్ళీ తప్పించుకుంటాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఓకే సార్ అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో అమర్ వెంటనే రాతోడిని తీసుకొని బాబ్జీ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. బాగి గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అమర్ వాళ్ళ అమ్మగారు హాల్లో ఉండడంతో, అత్తయ్య గారు, మామయ్య గారు చెప్పినట్టుగానే నేను ఇప్పుడే గుడికి వెళ్ళి రుద్రాభిషేకం చేపిద్దామని అనుకుంటున్నాను. సరే అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. ఈరోజు ఉదయం నుండి కూడా ఇంట్లో అన్నీ కూడా శుభశకునాలే ఎదురవుతున్నాయి. ఇన్ని రోజులుగా పిల్లలు నన్ను అపార్థం చేసుకుంటున్నారని చెప్పి నేను ఎంతగానో బాధపడిపోయాను. కానీ ఈరోజు ఉదయం అమ్మ మాట్లాడిన మాటల్ని బట్టి పిల్లలకు నెమ్మదిగా నా మీద కోపం పోతుందని అర్థమవుతుందని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు, అవును మిస్ అమ్మ, పిల్లల పట్ల వచ్చిన మార్పును చూస్తే నాకు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి అంటూ ఉంటుంది. ఒంటరిగా గుడికి ఎలా వెళ్తావమ్మా, పోనీ నన్ను తోడు రమ్మంటావా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, వద్దులేండి అత్తయ్య గారు, మీకు అసలే కాళ్ళ నొప్పులు, అంతసేపు మీరు గుడిలో నిలబడలేరు, నేను ఒక్కదాన్ని వెళ్ళి వచ్చేస్తాను, పర్వాలేదు రండి అని చెప్పి బాగి గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటే, ఇక అది చూసిన మనోహరి ఎంతో ఆనందంగా, అమ్మయ్య, నేను అనుకున్నట్టుగా మిస్సం ఒక్కతే గుడికి వెళ్తుంది, దానికి తోడుగా ఎవరు వెళ్ళడం లేదనుకొని వెంటనే బాబ్జీకి ఫోన్ చేస్తుంది. బాబ్జీ, రెడీగా ఉన్నావా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, కత్తిని కూడా సాన పెట్టించి సిద్ధంగా ఉంచాను మేడం, ఒకే ఒక వేటుతో ఆ మిస్సమ్మను వేసేస్తాను అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే, అమ్మయ్య, సరే, పని పూర్తవగానే నాకు వెంటనే ఫోన్ చేసి ఆ శుభవార్త చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక అలా మనోహరి బాల్కనీలో నిలబడి తనలో తాను ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఈ రోజుతో నాకు మిస్సమ్మ అడ్డు కూడా తొలగిపోతుంది, ఇక అమ్మని సొంతం చేసుకోవడానికి నాకు ఏ అడ్డు లేదు, ఈ పిల్లల్ని హాస్టల్కి పంపించేస్తే ముసలోళ్ళను ఏదో ఒక ఆశ్రమంలో జాయిన్ చేస్తే నేను అమర్తో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి మనోహరి కలలు కంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి అమ్ము వస్తుంది. అమ్ము అలా సీరియస్గా చూస్తూ ఉంటే మనోహరికి చాలా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైందమ్మో, ఉదయం నుండి నీ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని చెప్పి మనోహరి అలా అమ్ము భుజం మీద చెయ్యి వేయబోతూ ఉంటే, ఇక అప్పుడు అమ్ము ఒక్కసారిగా మనోహరిని తోసిపారేస్తుంది. అమ్ములో ఉన్న ఆరు అలా మనోహరి వైపు కోపంగా చూస్తూ నటించింది, ఇక చాలు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్ము, ఏం మాట్లాడుతున్నావు, నేను నటిస్తున్నానా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఇక చాలు, నీ గురించి మొత్తం నాకు తెలుసు, నువ్వు కొడైకెనాల్కి వచ్చింది మా అమ్మని చంపడం కోసమే కదా, మా అమ్మను చంపి మా నాన్నను పెళ్లి చేసుకోవడానికే కదా ఇన్ని కుట్రలు చేశావు, మర్యాదగా నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను, ఈ ఇంట్లో నుండి నీ అంతట నువ్వే దూరంగా వెళ్ళిపో, లేదంటే నీ నిజస్వరూపాన్ని మా నాన్న ముందు బయటపడతాను అని చెప్పి అలా అమ్ములో ప్రవేశించిన ఆరు మనోహరిని బెదిరిస్తూ ఉంటే, మనోహరి కంగారు పడిపోతూ, ఏం మాట్లాడుతున్నావమ్మో, మీ అమ్మ నాకు ప్రాణ స్నేహితురాలు, అటువంటిది మీ అమ్మను నేనెందుకు చంపాలనుకుంటాను, ఆ మిస్సమ్మ కావాలని ఏవో లేనిపోనివన్నీ నీకు నోరు పోసినట్టుగా ఉంది అని చెప్పి మనోహరి అలా మళ్ళీ నటిస్తూ ఉంటే, ఏయ్, ఇక చాలు ఆపవే అంటూ ఆరు గట్టిగా అరుస్తుంది. ఇక అమ్ముని చూడగానే మనోహరికి ఆరుని చూసినట్టుగానే అనిపించి భయంతో వెళ్ళిపోతాను అని చెప్పి బెడ్రూమ్లోకి పరుగులు పెడుతూ ఉంటుంది. ఇదేంటి, నేను చూసింది నిజమేనా, అమ్ము ఎందుకు ఎన్నడూ లేనిది ఇలా ప్రవర్తిస్తుంది, ఒకవేళ ఈరోజు పౌర్ణమి కాబట్టి అమ్ములోకి ఏమైనా ఆరు ప్రవేశించుంటుందా, అందుకే ఉదయం నుండి తన మాటలు అలా ఉన్నాయా అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు బాగి ఒక్కతే అలా గుడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాబ్జీ దారిలో
కాపలా కాస్తూ ఉంటాడు. ఇక బాబ్జీ అక్కడ ఉండడం, మొహానికి ముసుగు వేసుకోవడం ఇదంతా కూడా అమర్ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఇదేంటి, ఈ బాబ్జీ ఎందుకు అలా మొహానికి ముసుగు వేసుకున్నాడు, ఇతని చేతిలో కత్తి కూడా ఉందేంటి అంటే ఇతను మళ్ళీ ఎవరినో మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట. ఈసారి ఎవరు కూడా ఇతని చేతిలో బలి కాకూడదు అని చెప్పి అమర్, ఇన్స్పెక్టర్ నేను వెళ్ళి వాడిని పట్టుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, సార్ మేము కూడా వస్తాం సార్ అని చెప్పి మిగతా పోలీసులు అంటూ ఉంటారు. వద్దు ఇన్స్పెక్టర్ గారు, ఇది నాకు సంబంధించిన ప్రాబ్లం, అతన్ని నేనే పట్టుకుంటాను, నా వైఫ్ని చంపిన ఆ బాబ్జీ గారిని నా చేతులతోనే చట్టానికి అప్పగిస్తాను అని చెప్పి అలా అమర్ ఆవేశంగా బాబ్జీ దగ్గరికి వెళ్తూ ఉంటే, ఇక అప్పుడే బాగి పూల సజ్జ పట్టుకొని నడుచుకుంటూ గుడికి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి మిస్సమ్మ ఇటువైపు వస్తుంది ఏంటి అని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇక అలా బాగి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా సడన్గా ముసుగులో ఉన్న బాగి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అలా మిస్సమ్మ అంటూ అమర్ గట్టిగా అరుస్తూ ఉంటే బాగిని పొడవబోతూ ఉంటే, ఇక అప్పుడు అమర్ అడ్డుగా వెళ్ళి తన చేతిని అడ్డు పెట్టడంతో బాబ్జీ తన కత్తితో అమర్ చేతికి గాయం చేస్తాడు. ఇక దాంతో అమర్ చేతికి రక్తం కారుతూ ఉంటుంది. బాబ్జీ అమర్ని గాయం చేసి అక్కడి నుండి పారిపోబోతూ ఉంటే పోలీసులు బాబ్జీ వెంట పడుతూ ఉంటారు. ఇక అలా తన మీద అటాక్ జరగడంతో బాగి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక సడన్గా అమర్ చేతికి గాయం అవ్వడం, రక్తం కారిపోతూ ఉండడంతో బాగి అమర్ చేతికున్న గాయాన్ని చూసి విలవిల్లాడిపోతూ వెంటనే తన చీర కొంగుని చించి అమర్కి కట్టుకడుతూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్ మీకేం కాలేదు కదా అని చెప్పి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, లేదు రాథోడ్ నాకేం కాలేదు, సమయానికి ఇక్కడికి రాబట్టి మిస్సమ్మని కాపాడుకోగలిగామని చెప్పి, లేదంటే ఈరోజు మిస్సమ్మ వాడి చేతిలో బలైపోయి ఉండేదని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా బాగి అమర్ చేతికైన గాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. తర్వాత రాథోడ్ అమర్ని బాగిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక అలా ఇంట్లోకి అడుగు పెడుతూనే అమ్మగారు అని చెప్పి ఇక అలా రాథోడ్ అమర్ వాళ్ళ అమ్మగారిని పిలుస్తూ ఉంటే, ఏమైంది రాథోడ్, ఎందుకు అలా కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నావని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారు. దాని చావు వార్త వచ్చేసి ఉంటుంది, అందుకే రాథోడ్ అంత కంగారుగా వచ్చాడు అని చెప్పి ఆనందంతో మనోహరి మెట్లు దిగుతూ కిందకి వస్తుంది. ఇక మనోహరి ఎదురుగా ఉన్న బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే బాబ్జీ గాడు దీన్ని చంపలేదన్నమాట. వేస్ట్ ఫెలో గాడికి అనవసరంగా ముందే డబ్బులు ఇచ్చాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ చేతికైన గాయాన్ని చూసి పిల్లలు కంగారు పడిపోతూ, డాడీ ఏమైంది డాడీ అని చెప్పి అంటూ ఉంటే అమ్ములోకి ప్రవేశించిన ఆరు అమర్ చేతికైన గాయాన్ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక తన పక్కన అమ్ము కూర్చున్నప్పుడు ఆరుని కూర్చున్నట్టుగా అమర్కి అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది నాన్న, ఎందుకలా మౌనంగా ఉన్నావని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, ఏం లేదమ్మా, ఎందుకు నాకు ఉదయం నుండి ఆరు మనతో పాటు ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నేను ఎక్కడో లేనండి, నిజంగా మీరు అనుకున్నట్టుగా మీ పక్కనే ఉన్నాను అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ నీ మీద అటాక్ చేయబోయింది ఎవరు మిస్ అమ్మ అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు అడుగుతూ ఉంటే, నాకు కూడా తెలియదండి, నాకు తెలిసి శత్రువులు ఎవరు లేరు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మిస్సమ్మ మీద అటాక్ చేసింది మరెవరో కాదు నాన్న, ఆరుని చంపిన ఆ బాబ్జీ గాడే అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇక అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. బాగి కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు మనోహరి, కావాలని నా అడ్డు తొలగించడం కోసం ఇదంతా నువ్వే చేయించావు కదా, కానీ ఇప్పుడు నీ గురించి ఆయనకు చెప్పినా ఆయన నా మాటలు నమ్మరు, సరైన సాక్ష్యాధారాలు తీసుకువచ్చి అప్పుడు నీ నిజస్వరూపాన్ని బయటపెడతానని చెప్పి బాగి అనుకుంటుంది. మరోవైపు అమ్ము కూడా మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అంతా కూడా ఇకపై మనం జాగ్రత్తగా ఉండాలి నాన్న, అమర్ ఎవరో కావాలని కక్ష కట్టి మన మీద ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది, ఆ బాబ్జీ గారిని త్వరగా అరెస్ట్ చేయించినానా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఆరు చావుకి కారణం ఎవరో తప్పకుండా తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని నేను వదిలిపెట్టనమ్మా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మనోహరి
తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్ములోకి ప్రవేశించిన ఆరు అక్కడికి వస్తుంది. చెప్పవే చెప్పు, ఎందుకు మిస్సమ్మ మీద అటాక్ చేయించావు? అసలు ఇంతమందిని పొట్టన పెట్టుకుని నువ్వేం సాధించాలనుకుంటున్నావని చెప్పి ఆరు మనోహరి 2 చెంపలు వాయిస్తూ మర్యాదగా ఈ ఇంట్లో వాళ్ళను వదిలేసి దూరంగా వెళ్ళిపో అని చెప్పి అలా మనోహరిని ఆరు ఉతికారేస్తూ ఉంటుంది. మరోవైపు రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, సార్ ఈరోజు మిస్సమ్మ మీద అటాక్ చేయబోతూ ఉంటే మీరు మీ ప్రాణాలకు తెగించి మిస్సమ్మని కాపాడారు. అలాగే మీ చేతికి గాయమైనప్పుడు మిస్సమ్మ కూడా అచ్చం మేడంలాగే విలవిల్లాడిపోయింది. మీ ఇద్దరు పైకి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నా కూడా లోపల మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉంది సార్. ఈరోజు మీ ఇద్దరి ప్రేమ మీ కళ్ళల్లో కనిపించింది అని చెప్పి రాథోడ్ అమర్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్ బాగీని అర్థం చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటాడు.